హలో ఫ్రెండ్స్, కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఎలుకలపైనే ప్రయోగాలు ఎందుకు? కొత్తగా తయారు చేసిన మెడిసిన్, వ్యాక్సిన్లు మనుషులపై సమర్థవంతంగా పనిచేస్తాయా లేదా అని మొట్టమొదటిగా జంతువులపైన ప్రయోగిస్తారు. ఈ ప్రయోగంలో ఎక్కువ ఎలుకల మీదే చేస్తారు. ఎందుకంటే మనుషులకు వచ్చే వ్యాధులన్నీ కూడా ఎలుకలకు కూడా వస్తాయి. జెనెటిక్స్, ఫిజియాలజీ, ప్రవర్తన వంటి విషయాల్లో ఎలుకలకు మానవులకు పోలిన లక్షణాలు ఉంటాయి. వీటి జీవితకాలం 2 లేదా 3 సంవత్సరాలు ఉండడంతో పరీక్షించిన ఫలితాలు తక్కువ సమయంలో చూడవచ్చు. ఎలుకలు చిన్న జీవులు కాబట్టి వాటిపై ప్రయోగాలు సులభం. ఫ్యాక్ట్ నెంబర్ 2. కొత్త బైకులకి కిక్ రాడ్ ఎందుకు ఉండదు? కొత్త బైకులు ఫ్యూయల్ ఇంజన్ సిస్టంతో పాటు పెట్రోల్ ట్యాంకీ నుండి ఇంజన్కి పంపించడానికి బ్యాటరీలతో పనిచేసే పవర్ఫుల్ మోటార్ ఉంటుంది. కాబట్టి ఈ బైక్ కిక్ రాడ్ అవసరం ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. కూలింగ్స్ బాటిల్లో వెలితి ఎందుకు? కూలింగ్స్ బాటిల్ పైన కాస్త ఖాళీగా ఉంటుంది. అలా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కూలింగ్స్ బాటిల్లో కార్బోనేటెడ్ వాటర్ని, కార్బన్ డైఆక్సైడ్ని గ్యాస్తో మిక్స్ చేస్తారు. సాధారణంగానే కార్బన్ డైఆక్సైడ్ ఒత్తిడిని సృష్టిస్తుంది. అలాంటి సందర్భంలో బాటిల్ నిండా డ్రింక్ నింపితే ఆ ఒత్తిడిని బాటిల్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీలు బాటిల్ కొంచెం ఖాళీగా వదిలేస్తాయి. దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఒత్తిడిని బాటిల్పై పడకుండా ఖాళీ ప్రదేశంలో పడుతుంది. అంతేకాకుండా అలా ఖాళీగా ఉండడం వల్ల ఎక్కువ కాలం డ్రింక్ ఫ్లేవర్ని చెడిపోకుండా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. శానిటైజర్ కంపెనీలు తమ ప్రోడక్ట్ని 99.9% క్రిములను చంపుతుందని చెబుతాయి. అయితే 100% చంపుతాయని ఎందుకు చెప్పవని ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఒక కారణం ఉంది. ఏ కంపెనీ అయినా దాని ప్రోడక్ట్ ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాతే మార్కెట్లోకి లాంచ్ చేస్తుంది. అయితే ల్యాబ్ టెస్ట్ చేసే సమయంలో కొన్ని బ్యాక్టీరియా, అనారోగ్యం కలిగించే క్రిములపై మాత్రమే తమ ప్రోడక్ట్ పరిశీలించగలుగుతాయి. వాటి పేర్లతో పాటు చంపే ప్రక్రియ లేబుల్లో కూడా రాస్తారు. ల్యాబ్తో పోలిస్తే బయట మరెన్నో క్రిములు ఉంటాయి. వాటి మీద ఈ ప్రోడక్ట్ పని చేయకపోవచ్చు. ఎందుకంటే అన్ని క్రిములు ఒకేలా ఉండవు. అందుకే కంపెనీలు తమ ప్రోడక్ట్ మీద 100% హామీ ఇవ్వలేవు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రపంచ బ్యాంకుకి డబ్బులు ఎలా వస్తాయి? సాధారణంగా మనం సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు దాచుకుంటాం. ఆ డబ్బులను బ్యాంకుల్లో వివిధ రంగాలలో పెట్టుబడి పెడుతూ ఉంటాయి. వాటి ద్వారా బ్యాంకులకు డబ్బులు వస్తూ ఉంటాయి. మరి మనం ప్రపంచ బ్యాంకుల్లో డబ్బులు దాచుకోం కదా, మరి దానికి డబ్బులు ఎలా వస్తుంది? ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణ బ్యాంకులకు ఏ విధంగా డబ్బులు వస్తూ ఉంటాయో అదే విధంగా ప్రపంచ బ్యాంకులకు కూడా డబ్బులు వస్తూ ఉంటాయి. అవి ఏ రూపంలో వస్తున్నాయంటే, మొదటిది, ప్రపంచ బ్యాంకు ఇచ్చిన అప్పుల మీద వడ్డీల రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. రెండవది, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలను ఆర్జిస్తుంది. మూడవది, ప్రపంచ బ్యాంకుల్లోని సభ్య దేశాలు చెల్లించే ఫీజులు నుండి కొంత ఆదాయాన్ని వస్తుంది. నాలుగవది, బాండ్లు జారీ చేయడం ద్వారా నిధులు సేకరిస్తుంది. అయితే అమెరికా వంటి దేశాలు, సంపద దేశాలు చందాలు కూడా ఇస్తూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. ప్రపంచంలోని ఆక్సిజన్లో 20% పైగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఉత్పత్తి అవుతుంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ప్రపంచంలోని 10 మిలియన్ల జాతుల మొక్కలు ఉన్నాయని అంచనా. ఫ్యాక్ట్ నెంబర్ 7. రైల్వే ట్రాక్ కింద కంకర్రాళ్ళు ఎందుకు వేస్తారో తెలుసా? రైల్వే ట్రాక్ మీద ఉన్న ఈ రాళ్లను ట్రాక్ బాలాస్ట్ అంటారు. ఇంతకుముందు రైల్వే ట్రాక్ మధ్యలో చెక్క దిమ్మెలు ఉండేవి. ఇప్పుడు కాంక్రీట్ దిమ్మెలు ఉపయోగిస్తున్నారు. వీటిని స్లీపర్స్ అంటారు. స్లీపర్స్ జరగకుండా రాళ్లను వేస్తారు. అలానే వర్షం పడినప్పుడు నీరు వెంటనే భూమిలోకి ఇంకిపోయేందుకు, ట్రాక్ చుట్టూ మొక్కలు పెరగకుండా ఉండేందుకు ఈ రాళ్లను వేస్తారు. ట్రైన్లు వెళ్తున్నప్పుడు సౌండ్లు, వైబ్రేషన్లు తగ్గించేందుకు ఈ కంకరాలు ఉపయోగపడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. QR కోడ్లో ఏముంటుంది? ప్రస్తుతం ఎక్కడ చూసినా QR కోడ్ వాడుతున్నారు. అసలు అందులో ఏముంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? QR కోడ్ విధానాన్ని జపాన్లో 1994లో కనుగొన్నారు. ఇందులో నల్లటి చిన్న చిన్న బాక్సులు ఉంటాయి. వాటిని మాడ్యూల్స్ అంటారు. అందులో డేటా స్టోర్ అవుతుంది. ఇది డైమెన్షన్లో ఉంటుంది. రీడబుల్ ఆప్టికల్ టేబుల్లో URL, కాంటాక్ట్ డీటెయిల్స్, టెక్స్ట్ ఇలా వివిధ రకాల సమాచారాన్ని పొందవచ్చు. QR కోడ్లో 3 పెద్ద బాక్సులు ఉంటాయి. QR కోడ్ పొజిషన్లో ఉంచడానికి సహాయపడతాయి. QR కోడ్ అలాట్మెంట్ ప్యాటర్న్, టైమింగ్ ప్యాటర్న్, అందులోని డేటా ఏమిటని, ఆ డేటాను ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారో చెక్ చేసుకుంటుంది. ఈ కోడ్ని 30% భాగం కనిపించకపోయినా, చెరిగిపోయినా అందులో డేటాను తెలుసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇండియాకు 91 కోడ్ ఎలా వచ్చిందంటే, భారతదేశంలోని 4 నెంబర్లకు అంతర్జాతీయ కాల్ చేయాలంటే నెంబర్ ముందు 91 కలపాల్సి ఉంటుంది. ఇది ఎలా వచ్చిందో తెలుసా? దేశాలకు ఈ కోడ్ను ఐక్యరాజ్య సమితి కేటాయించింది. అందులో వివిధ ప్రాంతాలను 9 జోన్లుగా విభజించి వాటిలోని 9వ జోన్లో ఆసియా, గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత్కు 91 భారతదేశానికి కేటాయించింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఆకాశంలో పక్షులు గుంపులుగా వెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం.
అయితే మనం సరిగ్గా గమనిస్తే ఆ పక్షులు ఎక్కువగా వి ఆకారంలోనే వెళ్తూ ఉంటాయి. పక్షులు అలా వి ఆకారంలో వెళ్ళడానికి ఒక కారణం ఉందంట. పక్షులు గాలి వేగాన్ని నియంత్రించుకుంటూ వాటి శక్తిని ఆదా చేసుకుంటూ ఇలా వి ఆకారంలో వెళ్తాయంట. అంటే ముందు ఉన్న పక్షి ఎగిరేందుకు రెక్కలు ఆడిస్తే దాని రెక్కల నుండి వచ్చే గాలితో వెనకాల ఉన్న పక్షి తన శక్తిని వాడకుండానే సులభంగా గాలిలో ఎగురుతుందంట. పక్షులు తోటి పక్షులతో ఢీ కొట్టకుండా ఉండేందుకు వి షేప్ ఉపయోగపడుతుందంట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.